సో మెజారిటీ హిందూస్గా ఉన్న ప్లేస్ ఇప్పుడు మైనార్టీస్గా మారుతుంది అనేసి మీరు ఇంతకుముందు చెప్పారు. దాని గురించి వాయిస్ కూడా రేస్ చేయడం జరిగింది. హిందూ ఆలయాలపైన ఇలాంటి అటాక్స్, లేకపోతే హిందువులు అక్కడి నుంచి వెళ్ళిపోవడము, ఆ తర్వాత ఆ ఆలయాలు కూడా వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోవడం, ఇదంతా జరుగుతూనే ఉంది. హైదరాబాద్లో, తెలంగాణలో ఇలాంటి అటాక్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో మీ ఏరియాలో అలా ఉందా పరిస్థితి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత దేవాలయాలకు రక్షణ లేకుండా అయిపోయింది. దేవాలయాలపైన దాడులు చేయడం చూసినాము. ఈరోజు మైనార్టీగా ఉన్న హిందువుల ఇళ్ళని, దేవాలయాలను టార్గెట్ చేసి అక్కడ హిందువులను భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడికి వెళ్ళి పంపించాలని చెప్పి ఆలోచన ఈ ఎంఐఎం నాయకులు మరియు కొంతమంది ముస్లిం నాయకులు చేస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, మీ ఏ రకమైన ప్లాన్లు చేసినా, భయపెట్టాలని చూసినా హిందూ కుటుంబాలు కానీ మైనార్టీలు కూడా ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ఏ హిందూ కుటుంబం చివరన ఏ హిందూ కుటుంబం కూడా ముస్లిం ప్రాంతాలలో నివసించున్న మిగిలిన వాళ్ళకి పూర్తి విశ్వాసం ఉండేటట్టు వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా మేము ఉంటాం. మేము కమ్యూనల్ చేయడానికి రాలే, హిందూ ముస్లిం చేయడానికి మా ఆలోచన ఎప్పుడు లేదు. కానీ మీరు హిందూ కుటుంబాలపైన దాడి చేస్తే మాత్రం దాడి చేస్తూ చూస్తూ కూర్చునే వ్యక్తులం మేము కాదు. చర్యకు ప్రతిక్రియ తప్పకుండా ఉంటుంది. మీరు ఆ రకంగా మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మా కుటుంబాల జోలికి, మా జోలికి మీరు రాకండి. వస్తే మాత్రం ఖబర్దార్, ముందు రకంగా 80, 90 కాదు, మీరు చేస్తే ఇల్లులు కాల్ చేసి ఇక్కడికి వెళ్ళిపోయే పరిస్థితులు ఇప్పుడు లేవు. దానికంటే ఘోరంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మీరు గమనించాలి. సో 100